హలో పీపుల్, వెల్కమ్ టు గ్లోబల్ క్విజీన్. వావ్, ఏమి రుచి! ఈ వారమంతా మనం క్యూబన్ డిషెస్ ట్రై చేస్తూ ఉన్నాం కదా. అందులో భాగంగానే ఇవాళ కూడా 2 డిషెస్ని మనం తెలుసుకోబోతున్నాము. మొదటిది ఒక చక్కటి సూప్ అన్నమాట. మనం తయారు చేసుకోబోతున్న సూప్ పేరేంటంటే క్యూబన్ లెంటల్ సూప్ విత్ ప్లాంటైన్. ఈ క్యూబన్ లెంటల్ సూప్ విత్ ప్లాంటైన్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఒకసారి చూద్దాం. రాజ్మా బాయిల్ చేసిందండి, ఆల్రెడీ ఉడికించిన రాజ్మా తీసుకున్నాం. అలాగే కొద్దిగా శనగలు, ఉడకబెట్టిన శనగలు కొద్దిగా, ఇవి కూడా గార్నిష్కే యూస్ చేస్తాం. అలాగే బే లీఫ్ ఒకటి, బిర్యానీ ఆకంటాం కదా అది, సెలరీ స్టెమ్స్, దాంతోపాటు ఒక ఉల్లిపాయ, దీన్నే ప్లాంటైన్ అంటారు, లేకపోతే రా బనానా అనొచ్చు, లేకపోతే పచ్చి అరటికాయ అన్నమాట. సో అరటికాయ, టొమాటో, క్యూమిన్ సీడ్స్, జీలకర్ర, గార్లిక్ అంటే వెల్లుల్లి, నిమ్మకాయ 2 చెక్కలు, అలాగే క్యారెట్. చాలా సింపుల్గా చాలా అద్భుతమైన సూప్ మనం తయారు చేసుకోవచ్చు. మొదటగా ఏంటంటే రా బనానా మొత్తం యూస్ చేయట్లేదు, నేను హాఫ్ రా బనానా మాత్రమే వాడుతున్నాను, పైన గార్నిష్ కోసం, దాంతోపాటుగానే కాంప్లిమెంటరీ లాగా ఉంటుందన్నమాట. సో రా బనానాని రౌండ్స్గా కట్ చేసుకొని గ్రిల్ చేసి వాడతాం అన్నమాట. సో వెలిగించేసుకొని మనం వేడిన తర్వాత దీన్ని కాస్త గ్రిల్ చేసేసుకున్నాం. దీన్ని యూజువల్గా ఏంటంటే వాళ్ళు బేక్స్ ఇట్లాంటివి తయారు చేస్తూ ఉంటారు కాబట్టి బనానాని బేక్ చేసి కూడా దానికి కాంప్లిమెంటరీగా ఇస్తూ ఉంటారు. మనమైతే ఇప్పుడు జస్ట్ గ్రిల్ చేస్తున్నాం అన్నమాట. ఓకే, మనం వేడయ్యేలోపు గార్లిక్ని చాప్ చేసుకుంటాం. వేడైంది కదా, ఇందులో కొద్దిగా ఆయిల్ వేసుకుందాం. ఈ ఆయిల్లో ఈ రా బనానా, దీన్ని ఇంకా చిక్ పీస్ని ఫ్రై చేసుకుందాం. కొద్దిగా రా బనానా ఫ్రై అయిన తర్వాత చిక్ పీస్ కూడా వేస్తాను ఇందులోనే. ఇంకా ఈ ఉల్లిపాయ అలాగే మిగిలిన వెజిటేబుల్స్ ఏవైతే ఉన్నాయో వీటిని క్యూబ్స్ లాగా కట్ చేసుకుంటే సరిపోతుంది. సూప్ కదా, సూప్లోకి సరిపోయే విధంగా క్యూబ్స్ కట్ చేసుకోండి. ఫ్రై అవుతున్నాయి కదా, దీంట్లోనే ఇప్పుడు చిక్ పీస్ కూడా వేసేసుకున్నట్టయితే అన్నీ కలిసి ఫ్రై అయిపోతాయి అన్నమాట. వాటిని సపరేట్గా తీసేసుకొని ఫైనల్లో గార్నిష్ కోసం యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ వెల్లుల్లి అయిపోయింది, ఉల్లి కట్ చేయడం అయిపోయింది, అలాగే సెలరీ కూడా కట్ చేసుకుంటున్నాను. టొమాటో కట్ చేసుకుందాం. క్యారెట్ కూడా కట్ చేసుకోండి.
లోపు ఇవి కూడా బాగా చక్కగా ఫ్రై అయిపోయాయి కదా. వీటన్నింటినీ ఒక ప్లేట్లోకి తీసేసుకొని తర్వాత ఫైనల్ గార్నిష్ టైంలోకి ఉంచుకుందాం అన్నమాట. మళ్ళీ కొద్దిగా ఆయిల్ వేసుకొని నెక్స్ట్ ప్రాసెస్ని కంటిన్యూ చేసుకుందాం. ఇందులో ఫస్ట్ బే లీఫ్ వేసుకున్నా, తర్వాత క్యూమిన్, అండ్ గార్లిక్. గార్లిక్ తర్వాత ఆనియన్ వేస్తున్నా. ఆనియన్ కొద్దిగా ట్రాన్స్లూసెంట్ వచ్చిన తర్వాత యథావిధిగా మిగిలిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా 1 by 1 వేసేసుకుంటూ వెళ్ళిపోవడం. సెలరీ యాడ్ చేస్తున్నాను. సెలరీ కూడా కొద్దిగా కోట్ వచ్చిన తర్వాత ఇంగ్రీడియంట్ వేసేసుకున్నాం. Okay, now I'm adding carrot. క్యారెట్ కొద్దిగా ఫ్రై అవ్వాలి కదా, హార్డ్ వెజిటబుల్. కొద్దిగా అది ఫ్రై అయిన తర్వాత టొమాటో వేస్తాం. టొమాటో యాడ్ చేస్తాం. కొద్దిగా టొమాటోని మగ్గనిద్దాం. కొంచెం టొమాటో మగ్గిన తర్వాత రాజ్మా వేసుకొని వాటర్ యాడ్ చేసుకున్నట్టయితే కరెక్ట్గా మనకు సూప్కి ఎంత క్వాంటిటీ కావాలో ఆ విధంగా వాటర్ యాడ్ చేసుకుంటాం అనమాట. తర్వాత సీజనింగ్ చేసుకోవచ్చు సాల్ట్ అండ్ పెప్పర్ తోటి. డిష్ రెడీ అయిపోయినట్లేనమాట. సో టొమాటో అలా మగ్గడానికి కాస్త టైం పడుతుంది, వెయిట్ చేద్దాం. ఫైనలీ రాజ్మా కూడా యాడ్ చేస్తున్నాను. సీజనింగ్ కూడా చేయాలి ఫైనలీ, అంటే ఇంకేం లేవనుకోకండి. సో ఈ రాజ్మా మొత్తం కలిసిపోయి కాస్త వేడయ్యేంత వరకు అలా సాటే చేసుకొని తర్వాత దీంట్లో వాటర్ మిక్స్ చేసుకోవాలన్నమాట. లాస్ట్లో మాత్రం నిమ్మకాయ వేసుకొని దించేసుకుందాం. దీంట్లో ఇవన్నీ మునిగిపోయి మనకు సూప్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి. వెజిటేబుల్ స్టాక్ ఉంటే వెజిటేబుల్ స్టాక్ కూడా యాడ్ చేసుకోవచ్చు. మనమైతే డైరెక్ట్ వాటరే వాడతాం అనమాట, ఎందుకంటే అందరి దగ్గర అవే ఉంటాయి కాబట్టి అవైలబిలిటీ ఈజీగా ఉంటుందని. ఓకే, ఇది ఒక హీట్ వచ్చేంత వరకు వెయిట్ చేద్దామా. వెయిట్ చేసిన తర్వాత విల్ గో ఫర్ సాల్ట్ అండ్ పెప్పర్. ఇందులో కొద్దిగా పెప్పర్ వేస్తున్నాం, క్లైమాక్స్. లాస్ట్లో నిమ్మ చెక్క వేసి దించేసుకోవడమే అనమాట. ఇలా పెట్టుకొని సూప్ రెడీ. నేను దీన్ని చక్కగా ప్రజెంటేషన్లో పెట్టేసి ఎలా ఉందో మీకు చూపిస్తాను. ఎమ్మి లెంటల్ సూప్.
అక్కడి నుంచి అలా కొరుకు తినడానికి ఇంకా చెప్పాను కదా. రా బనానా కూడా ఉంది, చిక్ పీస్ కూడా ఇందులో వేసాం ఫ్రై చేసి, అవి కూడా బాగున్నాయి. ఎమ్మి అండి. సరే, దీని పని పెట్టేసి నెక్స్ట్ రెసిపీకి సంబంధించిన ఇంగ్రీడియంట్స్ కూడా సెట్ చేసుకుంటాను. అద్దరిపోయే సూపు చాలా చాలా ఎంజాయ్ చేస్తూ తినేసాను. తర్వాత మనం ఒక అద్భుతమైన చికెన్ ఐటమ్ తయారు చేసుకోబోతున్నాము. మంచిగా మ్యాకరోనీ పాస్తాతోటి కలిపి ఈ డిష్ని తయారు చేసుకుంటాము. మంచి రైస్ అకంపనమెంట్గా ఉంటుంది, అంటే మన కూరలు ఉంటాయి కదా అలాంటి స్టైల్లోనే ఉంటుందన్నమాట. రైస్తో పాటు కలుపుకొని తినడానికి కూడా బాగుంటుంది, అందుకనే నేను రైస్ కూడా తీసుకున్నాను ఇంగ్రీడియంట్స్లో. ఓవరాల్గా మనం తయారు చేసుకోబోతున్న డిష్ పేరు ఏంటంటే క్యూబన్ పికడిలోస్. ఈ క్యూబన్ పికడిలోస్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఒకసారి చూద్దాం. పికడిలోస్ అంటే మిన్స్డ్ అనమాట, అంటే చిన్న చిన్న ముక్కలుగా కొట్టిన చికెన్ తీసుకున్నాం. వాళ్ళు పోర్క్తో వాడతారు, మనం మాత్రం చికెన్ తీసుకున్నాం. సో దీన్నే పికడిలోస్ అంటారు ఆల్మోస్ట్ వాళ్ళు. మిన్స్డ్ మీట్ అనమాట. అలాగా చిన్న చిన్న ముక్కలు కొట్టిన చికెన్ ఒకటి, ఓ పోర్షన్. అలాగే స్వీట్ కార్న్ తీసుకున్నాము, ఉడికించిన బంగాళాదుంపలు, అలాగే ఉడికించిన మెక్రోనీ పాస్తా కొద్దిగా, మొజరెల్లా చీజ్ కొద్దిగా, ఒక టొమాటో, ఒక ఉల్లిపాయ, అలాగే కొద్దిగా రైస్. ఈ రైస్ అకంపనమెంట్కి ఇందాకే చెప్పాను కదా, ఆ విధంగా అకంపనమెంట్ కోసం వాడతామన్నమాట. సో కుకింగ్ ప్రాసెస్ కూడా ఆల్మోస్ట్ చాలా సింపుల్గా ఈజీగానే అయిపోతుంది. ఒక 2 వెజిటేబుల్స్ని మాత్రమే మనం కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత వేపుడు చేసేసుకోవడమేనమాట. మొదలెట్టేద్దామా? యా. కటింగ్ ప్రాసెస్ తక్కువే, చిన్నదే ఉంది కాబట్టి స్టవ్ వెలిగించేసుకుందాం. ఎక్కువ వరకు మనకి ఈ పాటికి అర్థమైపోయి ఉంటుంది, ఇటాలియన్ ఇన్ఫ్లుయెన్స్ ఉన్న డిష్ అన్నమాట ఇది. పికడిలోస్ అనేది చాలా చక్కగా ఉంటుంది. దాంతోపాటుగానే కొంచెం ఇన్ఫ్లుయెన్స్లో చేంజెస్ కూడా వస్తూ ఉంటాయి. క్యూబన్ స్టైల్లో చేస్తున్నాం కాబట్టి క్యూబన్ పికడిలోస్ అంటున్నాం మనము. క్యూబన్ ఇన్ఫ్లుయెన్స్ ఉన్న ఫ్లేవర్స్, ఇంగ్రీడియంట్స్ కొద్దిగా దీంట్లో యాడ్ చేస్తాము. అలాగే రైస్ అకంపనమెంట్ కాబట్టి మనందరికీ కూడా బాగా నచ్చుతుంది. కల్లి చాలా ఈజీ డిష్ అనమాట కుక్ చేసుకోవడానికి. ఓకే, మొదలు పెట్టేద్దామా? పెనం కూడా వేడైపోయింది కాబట్టి ఆయిల్ వేసుకొని 1 by 1 సాతే చేసుకుందాం. ఫస్ట్ ఆనియన్, ఆనియన్ తర్వాత టొమాటో వేసుకుందాం. ఇప్పుడు టొమాటో యాడ్ చేస్తున్నాను. టొమాటో కాస్త మగ్గిన తర్వాత నెక్స్ట్ ఇంగ్రీడియంట్స్ కూడా వేసేసుకొని కంటిన్యూ చేద్దాం. ఇప్పుడు ఇందులో స్వీట్ కార్న్ వేస్తున్నాను. స్వీట్ కార్న్ కాస్త ఫ్రై అవ్వాలి. కొద్దిగా అంత వేడైన తర్వాత చికెన్ వేసేసుకుందాం. చికెన్ వేసిన తర్వాత అది కుక్ అయిన తర్వాత మిగిలిన ఇంగ్రీడియంట్స్ వేసేసుకొని దించేసుకోవచ్చు అనమాట.
చికెన్ యాడ్ చేస్తున్నాను. దీన్ని కాసేపు అలా కుక్ అవనిద్దామండి. తర్వాత మిగిలిన ఇంగ్రీడియంట్స్, తర్వాత సీజనింగ్ వేసుకోవచ్చు. జస్ట్ వెయిట్ ఫర్ సమ్ టైం. ఆ చికెన్లో ఉన్న తడి ఉంటుంది కదా, మాయిశ్చరు, అదంతా కూడా ఊజ్ అవుట్ అవుతుంది. అయిన తర్వాత కొద్దిగా చికెన్ కుక్ అవ్వడం మొదలవుతుంది కదా, నీట్గా కుక్ అయ్యి చికెన్ కుక్ అయిన తర్వాత కొద్దిగా తడిగా ఉంటే ఓకే, లేదంటే కొద్దిగా అంత వాటర్ యాడ్ చేసుకొని పాస్తా ఇంకా ఆలు కూడా వేసేసుకోవచ్చు అనమాట. సో ఇంకాస్త కుక్ అవ్వాలి ఇది. కొద్దిగా వాటర్ వేస్తున్నాం. ఓకే, నా ఇందులో మైక్రోనీ పాస్తా యాడ్ చేస్తున్నాం. అలాగే బంగాళదుంపలు కూడా. ఇందులో కొద్దిగా సిలాంత్రో వేసుకోవాలి. కొంచెం ఎక్కువే పడుతుంది, బాగానే ఉంది కాబట్టి క్వాంటిటీ. సీజనింగ్ సాల్ట్ అండ్ పెప్పర్ కూడా వేసుకుంటున్నాను ఈ టైంలోనే. బాగా ధారాళంగా పడుతుందండి. ఈ బోల్డ్ అంత అయింది కదా క్వాంటిటీ, కొద్దిగా ఎక్కువ క్వాంటిటీలోనే పెప్పర్ కూడా పడుతుంది. బ్యూటిఫుల్ కదా. ఫైనలీ సిలాంత్రో అండ్ మోజరెల్లా కూడా వేస్తున్నాను. ఓకేనా, డిష్ రెడీ అయిపోయింది. దీన్ని ఇలాగే ప్రజెంటేషన్లో పెట్టేసి ఎలా ఉందో మీకు చూపిస్తాను. చక్కగా రైస్తో కాంప్లిమెంట్ చేస్తూ పోపు ఉందండి. మౌత్ఫుల్ బయట తీసుకున్నా కదా, మాట్లాడలేకపోతున్నా. నైస్, చాలా చక్కగా ఉంది. మీరు కూడా ట్రై చేయొచ్చు. సరే, నేను ఇంకో స్పూన్ పెట్టుకున్నాను, మళ్ళీ మీతో మాట్లాడలేనులే కానీ